రత్నపురి సామ్రాజ్యానికి కాబోయే మహారాజు యువరాజు ప్రతాప్. అతనికి యుద్ధ విద్యల్లో సాటిలేదు, తెలివితేటల్లో కొదువలేదు. కాని అతనిలో ఒక భయంకరమైన అవగుణం ఉంది. చిన్న విషయానికే అతనికి విపరీతమైన కోపం వచ్చేది. ఆ కోపంలో అతనేం చేస్తున్నాడో, ఎవరిని గాయపరుస్తున్నాడో అతనికే తెలిసేది కాదు. అతని ఆగ్రహానికి భయపడి స్నేహితులు, సేవకులు, రాజ్యంలోని ప్రజలు అందరూ అతనికి దూరమవసాగారు. ఆ రోజు వైభవంగా ఉన్న రాజభవనంలోని ఒక పెద్ద భోజనశాలలో గది మధ్యలో ఉన్న పెద్ద చందనపు బల్లపై రకరకాల రుచికరమైన వంటకాలు వెండి పాత్రల్లో అమర్చి ఉన్నాయి. యువరాజు ప్రతాప్ గంభీరంగా, అహంకారంతో కూడిన ముఖంతో భోజనం చేయటానికి కూర్చునుంటాడు. అతని పక్కన సుమన్ అనే ఒక వృద్ధ సేవకుడు నిలబడి భయంతో చేతులు వణుకుతూ ఉండగా బంగారు గిన్నెలోని చల్లటి సుగంధ జలాలను యువరాజుకు అందిస్తుంటాడు. సేవకుడి వణుకు వల్ల పొరపాటున ఆ గిన్నెలోని 2 చుక్కల నీరు ప్రతాప్ ధరించిన పట్టు వస్త్రాలపై పడతాయి. ప్రతాప్ ఒక్కసారిగా తింటున్న ముద్దను పక్కన పడేసి కళ్ళెర్రజేసి సింహంలా గర్జిస్తూ భోజనపు వెండి పళ్ళాన్ని నేలకు విసిరి కొడతాడు. ఆ శబ్దానికి గదిలోని వస్తువులన్నీ కదులుతాయి. సేవకుడు భయంతో వెనక్కి జరిగి మోకాళ్లపై పడతాడు. రేయ్ మూర్ఖుడా, నీ కళ్ళు కనపడడం లేదా? వయసైపోయి బుద్ధి మందగించిందా? కాబోయే మహారాజు వస్త్రాలనే అపవిత్రం చేస్తావా? నీలాంటి అజాగ్రత్త పనులు నా పక్కన ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నిన్ను కారాగారంలో బంధించి కొరడా దెబ్బలు కొట్టిస్తాను. నా కళ్ల ముందు నుండి ఇప్పుడే వెళ్ళిపావు అనగానే అతను ఏడుస్తూ చేతులు జోడిస్తూ, యువరాజా, నన్ను క్షమించండి ప్రభు. కావాలని చేయలేదు. ఇన్నాళ్ళు మీ సేవలో బతుకుతున్నాను. నా వృద్ధాప్యం వల్ల చేతులు వణకడం వల్ల ఈ పొరపాటు జరిగింది ప్రభు. దయచేసి నన్ను క్షమించండి. కారాగార శిక్ష వేయకండి మహారాజా. ప్రతాప్ మరింత కోపంతో పక్కన ఉన్న ఒక కంచు గిన్నెను సేవకుడి వైపు విసురుతూ, నోర్మోయ్, నీ సాకులు వినడానికి నాకు సమయం లేదు. నా కోపాన్ని చూశాక కూడా ఇంకా ఇక్కడే నిలబడి మాట్లాడుతున్నావా? భటులరా, వీణ్ణిక్కడి నుంచి లాకెళ్ళండి. అలా 2 భటులు లోపలికొచ్చి ఏడుస్తున్న ఆ వృద్ధ సేవకుడిని బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్తారు. ప్రతాప్ కోపంతో రొప్పుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలో భోజనశాల వద్ద తలుపుల వెనక నిలబడి ఇదంతా చూస్తున్న అతని తండ్రి విక్రమసేన మహారాజు తీవ్రమైన మనోవేదనతో నిట్టూరుస్తాడు. ఆయన ముఖంలో కొడుకు భవిష్యత్తు పట్ల తీవ్రమైన ఆందోళనతో తనలో తాను ఇలా అనుకుంటాడు. కోపం మనిషి వివేకాన్ని నశింపజేస్తుంది. ఇంతటి క్రోధ స్వభావం, అహంకారం ఉన్నవాడు ఈ రాజ్యానికి రాజు అయితే ప్రజలను తాగుబోతులా పీడించుకొని తింటాడు కాని పాలించలేడు. బలహీనులపై కోపం చూపించడం పిరికితనమని వీడికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? ప్రతాప్కు శాంతగుణాన్ని, భావోద్వేగాలను అదుపు చేసుకోవడాన్ని ఎలాగైనా నేర్పించాలి. వీడిని మార్చడానికి ఒకే ఒక మార్గం ఉంది. అలా మహారాజు ఒక నిశ్చయానికి వచ్చినట్టు తన చేతిలోని రాజదండాన్ని గట్టిగా పట్టుకుని వెనుతిరుగుతాడు. మరుసటి రోజు ఉదయం మహారాజు విక్రమసేనుడు ప్రతాప్ని అంతఃపురానికి పిలిపించాడు. కుమారా, రాజ్య సంక్షేమం కోసం కాబోయే రాజుగా నువ్వు ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన బాధ్యతను స్వీకరించాలి. ఈ రాజ్యంలోనే అత్యంత రహస్యమైన సరిహద్దుల్లో ఉన్న శాంతివనమనే తోటకు వెళ్లి అక్కడ ఉన్న ఒక వింత మొక్కను 1 నెల రోజుల పాటు ప్రాణప్రదంగా చూసుకోవడమే నీ బాధ్యత. తండ్రి ఆజ్ఞను జవదాటలేక యువరాజు ప్రతాప్ విసుగ్గా ఆ తోటకు చేరుకున్నాడు. పచ్చదనంతో కళకళలాడుతున్న ఒక ప్రశాంతమైన తోట, చుట్టూ పక్షుల మధురమైన కిలకిల రావాలు, స్వచ్ఛమైన గాలి వీస్తోంది. ఆ తోట మధ్యలో తెల్లటి పాలరాతితో చేసిన ఒక ఎత్తైన వేదిక ఉంది. ఆ వేదికపై ఒక చిన్న వింతైన మొక్క నాటబడి ఉంది. ఆ మొక్కను చూసి ఆ మొక్క ఆకులు గుండె ఆకారంలో ఉండి ఒక రకమైన దైవిక కాంతితో మెరుస్తున్నాయి. ఆ వేదిక పక్కనే తెల్లటి గడ్డం, ప్రశాంతమైన ముఖంగల వృద్ధ వనపాలకుడు సుమిత్ర చేతిలో నీటిపాత్ర పట్టుకుని నిలబడి ఉన్నాడు. ప్రతాప్ తన గుర్రాన్ని ఆపి ఎంతో అహంకారంతో, అసహనంతో నడుచుకుంటూ ఆ వేదిక దగ్గరకు వస్తాడు. చుట్టూ చూసి ముఖం ముడుచుకుంటాడు. ఏ ముసలివాడా, మా నాన్నగారు నన్ను ఈ చిన్ని మొక్కలు చూసుకోవడానికి పంపారేంటి? శత్రువులతో యుద్ధం చేయాల్సిన నా చేతులు ఈ తోట పని, కలుపు మొక్కలు చూసుకోవడమేంటి? అసలు ఈ సాధారణమైన మొక్కలో ఉన్న విశేషమేంటో ఇప్పుడే చెప్పు.
ప్రతాప్ అంత గట్టిగా అధికారపు కోపంతో మాట్లాడగానే ఆ వేదికపై ఉన్న మొక్కలో ఒక వింత చలనం వస్తుంది. ఎంతో కాంతితో మెరుస్తున్న ఆ పచ్చటి గుండె ఆకారపు ఆకులు ఒక్కసారిగా ముడుచుకుంటాయి. క్షణాల వ్యవధిలోనే ఆ పచ్చదనం మాయమై ఆకులు ఎండిపోయిన గోధుమ రంగులోకి మారతాయి. ఆ మొక్క కాండం బలం కోల్పోయి కిందికి వాలిపోతుంది. అది చూసి ప్రతాప్ ఆశ్చర్యంతో ఒక్క అడుగు వెనక్కి వేస్తాడు. అప్పుడు వృద్ధుడు ప్రతాప్కి వినయంగా నమస్కరిస్తూ ప్రశాంతమైన స్వరంతో, యువరాజా, దీన్ని సాధారణమైన మొక్క అనకండి. దీని పేరు హృదయలత. ఇది మనుషుల మనసులను చదవగలదు. వారి కంఠంలోని భావోద్వేగాలకు అనుగుణంగా స్పందిస్తుంది. మీ గుండెల్లో కోపం, ద్వేషం ఉంటే ఇది భరించలేదు. ఇప్పుడే చూశారుగా, మీ అధికారపు అరుపులకు, కోపపు మాటలకు ఇది ఎలా జీవాన్ని కోల్పోయి ఎండిపోయిందో. ఒకవేళ మీరు దీని ముందు మరింత ఆగ్రహం చూపిస్తే ఇది పూర్తిగా చనిపోతుంది. అదే మీరు శాంతంగా, చిరునవ్వుతో మాట్లాడితే ఇది అమృతమైన బంగారు పూలను పూస్తుంది. దీన్ని కాపాడుకుంటూ దీనితో పూలు పూయించడమే మహారాజుగారు మీకు ఇచ్చిన సవాల్. ప్రతాప్ ఆ ఎండిపోయిన మొక్కవైపు, ఆపై సుమిత్ర వైపు కోపంగా చూస్తాడు. మాటలతో నన్ను లొంగదీసుకోవాలని చూస్తున్నారా? ఒక నెల రోజులే కదా, దీన్ని ఎలాగైనా బతికించి మా నాన్నగారి ముందే దీని పూలను పూయించి చూపిస్తాను అని సవాల్ చేస్తూ తోటలోని ఒక కుటీరం వైపు నడుస్తాడు. యువరాజు ప్రతాప్ ఆ వింత మొక్కను బతికించాలనే పట్టుదలతో తోటలోనే ఉండిపోయాడు. కాని సంవత్సరాలుగా రక్తంలో ఊరిపోయిన కోపాన్ని ఒక్కరోజులో మార్చుకోవడం ఎవ్వరికైనా సాధ్యమా? తోటలో పనులు చేసేటప్పుడు, సుమిత్ర మాట్లాడేటప్పుడు ప్రతాప్కు తన పాత అలవాటు ప్రకారం చిన్న విషయాలకే విపరీతమైన కోపం వచ్చేసేది. అతను ఆగ్రహంతో ఊగిపోయిన ప్రతిసారీ ఆ అమాయక హృదయలత మరింతగా కుచించుకుపోతూ చనిపోవడానికి సిద్ధమైంది. అలా ఆ రోజు తోటలో మధ్యాహ్న సమయం. సూర్యుడి ఎండ తీక్షణంగా ఉంది. ప్రతాప్ దాహంతో అలమటిస్తూ ఒక చెట్టు కింద కూర్చునుంటాడు. వనపాలకుడు సుమిత్ర ఒక మట్టి పాత్రలో నీటిని తీసుకొనొస్తాడు. కాని దారిలో కాలు జారడం వల్ల పాత్రలోని నీరంతా కింద పడిపోతుంది. నీరు తేవడానికి సుమిత్ర కొంచెం ఆలస్యం చేస్తాడు. అది చూసి ప్రతాప్ సహనం కోల్పోతాడు. ప్రతాప్ ఒక్కసారిగా లేచి నిలబడి సుమిత్ర వైపు పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతిలోని ఖాళీ పాత్రను లాగి నేలకు కొడతాడు. సుమిత్ర, నీకు వయసైపోయి బుద్ధి మందగించిందా? కాబోయే మహారాజును ఎండలో దాహంతో అలమటించేలా చేస్తావా? తోట పని కూడా సరిగా చేయడం చేతకాని నిన్ను ఇప్పుడే ఈ తోట నుండి తరిమేయిస్తాను. నీకసలు బుద్ధుందా? ప్రతాప్ ఆ మాట అనగానే ఆ పక్కనే ఉన్న హృదయలతలో ఒక భయంకరమైన మార్పు వస్తుంది. దానికి మిగిలి ఉన్న కొన్ని పచ్చటి ఆకులు ఒక్కసారిగా నల్లగా మారిపోయి కుళ్ళిపోయినట్టు నేలపై రాలిపోతాయి. మొక్క ప్రధాన కాండం ఎండిపోయి ఏ క్షణంలోనైనా విరిగిపోయేలా కిందకి వంగిపోతుంది. సుమిత్ర రాలిపోయిన ఆకులను చూసి తీవ్రమైన విచారంతో తల వంచుకుంటూ, యువరాజా, మీరు మీ దాహాన్ని ఆపుకోలేక నాపై మీ క్రోధాన్ని చూపించారు. కాని ఆ కోపపు జ్వాల ఇక్కడ ఉన్న అమాయక మొక్కను నిలువునా దహించివేసింది. మీ కోపం ఎదుటివారిని ఎంతగా గాయపరుస్తుందో, వారి ప్రాణాలను ఎలా హరిస్తుందో ఈ హృదయలతను చూసైనా గ్రహించండి. మీ క్రోధం ఇలాగే ఉంటే రేపు మీ పరిపాలనలో రత్నపురి ప్రజలు కూడా ఇలాగే మానసికంగా చనిపోతారు. ఈ మొక్క మరో 2 రోజుల్లో పూర్తిగా ఎండిపోవడం ఖాయం. మీ సవాలులో మీరు ఓడిపోయారు యువరాజా. ప్రతాప్ ఆ ఎండిపోయిన ప్రాణంలేని కట్టెలా మారిన మొక్కను చూసి ఒక్కసారిగా స్తంభించిపోతాడు. అతని గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు ఆపుతుంది. తన నోటి నుండి వచ్చే కఠినమైన మాటలు, తన లోపలి కోపం ఒక జీవాన్ని ఎలా చంపేస్తున్నాయో అతను కళ్ళారా చూశాడు. ఇన్నాళ్లు రాజభవనంలో తన కోపానికి భయపడి సేవకులు, ప్రజలు ఎందుకు దూరమయ్యారో అతనికి మొదటిసారి జ్ఞానోదయం అయ్యింది. అతని కళ్లల్లోని అహంకారం కరిగిపోయి పశ్చాత్తాపపు కన్నీళ్లు తిరుగుతాయి. పశ్చాత్తాపం మనిషిలోని అహంకారాన్ని కడిగేస్తుంది. ఆ రాత్రంతా ప్రతాప్కి నిద్ర రాలేదు. తను కోపంతో చేసిన తప్పులు, గాయపరిచిన మనసులు అతని కళ్ల ముందు కదలాడాయి. మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రతాప్ ఒక కొత్త నిర్ణయంతో, ప్రశాంతమైన మనసుతో ఆ మొక్క వద్దకు వచ్చాడు.
తోటంతా నిశ్శబ్దంగా ఉంది. పాలరాతి వేదికపై ఆ హృదయలత దాదాపు ప్రాణం లేనట్టుగా ఎండిపోయిన నల్లటి కట్టెలా పడి ఉంది. ప్రతాప్ నిదానంగా నడుచుకుంటూ ఆ మొక్క దగ్గరకు వస్తాడు. అతను కళ్ళు మూసుకుని తన గుండెపై చెయ్యి వేసుకుని దీర్ఘంగా శ్వాస పీల్చుకుంటాడు. తన లోపల ఉన్న క్రోధాన్ని, అహంకారాన్ని పూర్తిగా దూరం చేసుకుంటాడు. ప్రతాప్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు. ఇన్నాళ్ళు అతని ముఖంలో ఉన్న రౌద్రం మాయమై ఒక పవిత్రమైన, నిష్కల్మషమైన చిరునవ్వు కనిపిస్తుంది. అతను వేదిక ముందు మోకాళ్లపై నిలబడి ఆ ఎండిపోయిన మొక్కను తన చేతుల్లోకి ఎంతో నిదానంగా, ప్రేమగా తీసుకుంటాడు. నన్ను క్షమించు చిన్నారి మొక్క. నా అహంకారం, నా దాష్టికం నిన్ను నిలువునా గాయపరిచాయి. కోపమనేది ఎదుటివారిని మాత్రమే కాదు, మనల్ని కూడా నాశనం చేసే ఒక భయంకరమైన శత్రువని నేను తెలుసుకున్నాను. తోటి ప్రాణిని ప్రేమించడంలోనే నిజమైన శక్తి ఉందనే సత్యాన్ని నీ చావు బతుకుల ద్వారా నాకు నేర్పావు. దయచేసి మళ్లీ బతుకు. నాలోని శాంతాన్ని, ప్రేమని నీకు అందిస్తాను. నన్ను క్షమించు అని ఎంతో ఆదరంగా ఆ మొక్క ఎండిపోయిన కాండాన్ని నిమురుతాడు. ప్రతాప్ నోటి నుండి ఆ ప్రేమపూర్వకమైన మాటలు, చిరునవ్వులు వెలువడగానే ఆ ఎండిపోయిన హృదయలతలోకి మళ్లీ జీవం వస్తుంది. దానిపై ఉన్న నల్లటి ఆకులు క్షణంలో మాయమై పచ్చటి కొత్త చిగుళ్లు వేగంగా మొలకెత్తుతాయి. ఆ మొక్క కాండం నిటారుగా నిలబడి దైవికమైన వెలుగును చిమ్ముతుంది. ప్రతాప్ సంతోషంతో నవ్వుతూ ఆ పక్కనే ఉన్న పాత్రలోని నీటిని తెచ్చి మొక్కకు పోస్తాడు. అతను నవ్విన ప్రతిసారీ ఆ మొక్క నుండి అద్భుతమైన బంగారు రంగు పూలు పూసి తోటంతా దివ్యమైన సువాసనలతో నిండిపోతుంది. తోటలోని పక్షులన్నీ ఎగిరివచ్చి ప్రతాప్ భుజాలపై వాలి కిలకిలరావాలు చేస్తాయి. సుమిత్ర దూరం నుండి ఇదంతా చూస్తూ కళ్లల్లో ఆనంద భాష్పాలతో ముందుకొచ్చి రాజుకు వంగి నమస్కారం చేస్తాడు. యువరాజా, మీరు సవాల్ను గెలిచారు. ఈరోజు మీరు ఈ మొక్కను మాత్రమే కాదు, మీ లోపల ఉన్న క్రోధాన్ని జయించి శాంతగుణమనే గొప్ప నిధిని సాధించారు. రత్నపురి సామ్రాజ్యానికి ఒక ఉత్తమ మహారాజు లభించాడు ప్రభూ. ప్రతాప్ సుమిత్రను ప్రేమగా దగ్గరికి తీసుకుని అతని చేతులు పట్టుకుని తల వంచి నమస్కరిస్తాడు. అలా 1 నెల గడిచింది. శాంతివనంలో యువరాజు ప్రతాప్ పొందిన పరివర్తన అతని రూపాన్ని, స్వభావాన్ని పూర్తిగా మార్చేసింది. క్రోధాన్ని వీడి శాంతాన్ని ఆభరణంగా మార్చుకున్న యువరాజు ఆ అద్భుతమైన బంగారు పూల హృదయలతను చేతిలో పట్టుకుని తిరిగా రత్నపురి రాజసభకు చేరుకున్నాడు. వైభవంగా ఉన్న రత్నపురి రాజసభ సింహాసనంపై విక్రమసేన మహారాజు కూర్చొనుంటారు. సభలోని మంత్రులు, ప్రజలు యువరాజు రాక కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతాప్ సభలోకి ప్రవేశించగానే అతని ముఖంలో పూర్వపు కరుకుదనం లేదు, కళ్లల్లో క్రోధం లేదు. ప్రశాంతత, సానుభూతి, మందహాసం మాత్రమే ఉన్నాయి. సభలోకి రాగానే అతను ఇరువైపులా ఉన్న ప్రజలందరినీ చూసి చిరునవ్వుతో చేతులు జోడించి నమస్కరిస్తాడు. ఆ మార్పు చూసి సభంతా ఆశ్చర్యంతో గుసగుసలాడుకుంటుంది. ప్రతాప్ నేరుగా సింహాసనం ముందుకొచ్చి తండ్రి పాదాలకు భక్తితో ప్రణామం చేస్తాడు. ఆపై వెనక్కి తిరిగి గతంలో తన కోపానికి బలై కారాగార శిక్ష అనుభవించబోయిన వృద్ధ సేవకుడు సుమన్ను సభ మధ్యలోకి పిలుస్తాడు. సుమన్ భయంతో వణుకుతూ ముందుకొస్తాడు. సుమన్ చేతులను తన చేతుల్లోకి తీసుకుని సభంతా వినేలా, సుమన్ గారు, నన్ను క్షమించండి. ధనగర్వంతో, అధికారపు అహంకారంతో నాడు మీ వృద్ధాప్యాన్ని గౌరవించకుండా కేవలం 2 చుక్కల నీరు పడిందని మిమ్మల్ని కారాగారానికి పంపాలని చూశాను. నా తప్పులను నేను తెలుసుకున్నాను. ఆ మాటలకు సభలోని వారంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. సేవకుడు సుమన్ కళ్లల్లో ఆనంద బాష్పాలు కారతాయి. ప్రతాప్ మహారాజు వైపు తిరిగి గంభీరంగా, స్పష్టమైన స్వరంతో మాట్లాడతాడు. నాన్నా, మీరు నన్ను పంపిన ఆ శాంతివనం నా కళ్లను తెరిపించింది. కోపమనేది ఎదుటివారిని మాత్రమే కాదు, మనల్ని కూడా దహించివేసే ఒక మానసిక శత్రువని ఆ హృదయలత నాకు నేర్పింది. బలహీనులపై కోపం చూపించటం వీరత్వం కాదు, వారిని ప్రేమతో ఆదరించటమే నిజమైన రాజధర్మం. శాంతం, సహనం అనేవి మనిషికి నిజమైన ఆభరణాలు. ఇకపై ఈ రత్నపురి సామ్రాజ్యంలో అధికారపు అహంకారం ఉండదు, కేవలం ప్రేమ, శాంతం మాత్రమే ఉంటాయి. విక్రమసేన మహారాజు సింహాసనం నుండి దిగొచ్చి కొడుకును గట్టిగా కౌగిలించుకుని సంతోషంతో, ప్రతాప్, ఈరోజు నువ్వు శత్రువుల రాజ్యాలను కాదు, నీ లోపల ఉన్న అతిపెద్ద శత్రువైన కోపాన్ని జయించావు. తనను తాను అదుపు చేసుకోగలిగినవాడే ఈ భూమిని, ప్రజల హృదయాలను పరిపాలించడానికి అర్హుడు.
ఈ రోజు నుండి నువ్వే ఈ రత్నపురి సామ్రాజ్యానికి మహారాజువి. మహారాజు ప్రతాప్ తలపై కిరీటాన్ని పెడతారు. సభలోని ప్రజలు, సేవకులు, మంత్రులు అందరూ ఒక్కసారిగా ఆనందంతో చప్పట్లు కొడుతూ మహారాజా ప్రతాప్ గారికి జై, శాంతమూర్తికి జై, చిరునవ్వుల తోటకి జై అని నినాదాలు చేస్తారు. ప్రతాప్ చేతిలోని హృదయలత నుండి బంగారు పూలరేకులు సభంతా రాల్తాయి. చూశారుగా, కోపం వల్ల సాధించేది ఏమీ లేదు. అది మనల్ని నాశనం చేస్తుంది. శాంతంగా మృదువుగా మాట్లాడితే ఎండిపోయిన మొక్కలైనా సరే అమృతమైన పూలను పూస్తాయి. చిరునవ్వుతో ఈ లోకాన్ని పూర్తిగా గెలవవచ్చు. కోపం మనిషి వివేకాన్ని నశింపచేసి మనవారినే మనకు దూరం చేస్తుంది. శాంతం, సహనం మరియు మృదుమధురమైన సంభాషణే మనిషికి నిజమైన ఆభరణాలు. చిరునవ్వుతో ఎలాంటి కఠిన హృదయాన్నైనా కరిగించవచ్చు.